బ్రహ్మ ఆనందం అనే సినిమాని ప్రకటించడంతోనే ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో మన ప్రియ నటుడు బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించారు. అతని కొడుకు రాజా గౌతమ్ మనవడి పాత్రలో నటిస్తున్నారని తెలిసి మరింత ఆసక్తి పెరిగింది. వెన్నెల కిషోర్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటించారు. ఈ విధంగా సినిమాపై అంచనాలను మరింత పెంచింది. మళ్ళీ రావా, ఏజెంట్ సాయి, శ్రీనివాస ఆత్రేయ, మసూదా వంటి హిట్ సినిమాలను నిర్మించిన పదర్ము ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించడం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని కలిగించింది. ఫిబ్రవరి 18న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ ద్వారా ప్రేక్షకులను చూపించారు. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో మనం రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, గౌతమ్ ఒక థియేటర్ ఆర్టిస్టు. ఎప్పుడు ఒకప్పుడు సినిమా రంగంలోకి అడుగు పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అతని స్నేహితుడు వెన్నెల కిషోర్ ఒక డాక్టర్. అతని సంపాదనతో గౌతమ్ కాలం వెళ్లదీస్తాడు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన గౌతమ్ తన బాబాయ్ అయిన ప్రభాకర్ కుమార్తె రాశితో తన అనుభవాలను పంచుకుంటారు. ఒకరోజు రాశి తన వృద్ధాశ్రయంలో ఉన్న తాత బ్రహ్మానందాన్ని కలవాలనుకుంటుంది. కానీ రాజా గౌతమ్ పెద్దగా ఆసక్తి చూపించకుండా వెళ్లిపోతారు. ఇంతలో ఢిల్లీలో నాటకం ఆడడానికి 6 లక్షల రూపాయలు అవసరం ఉందని తెలుసుకుంటారు రాజా గౌతమ్. ఆ 6 లక్షల కోసం ప్రయత్నాలు చేస్తుంటే బ్రహ్మానందం తనకు ఉన్న 6 ఎకరాలను నీ పేరు మీద రాసిస్తానంటూ ఒక ఊరికి తీసుకుని వెళ్తాడు. ఆ ఊరికి వెళ్లిన తర్వాత జరిగే సంఘటనలు ఏంటి? గౌతమ్ కి ఆస్తి దక్కుతుందా? ఢిల్లీలో నాటకం ఆడడానికి అవసరమైన నిధులు సేకరించగలిగారా? ఈ కథలో తాళ్ళూరి రామేశ్వరి పాత్ర ఏమిటి? గౌతమ్ కోసం తన జీవితాంతం కష్టపడి సంపాదించిన 6 లక్షలు ఇవ్వడానికి సిద్ధమైన ప్రియా వడ్లమానిని చివరకు ఎందుకు వదిలేసింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమాని ఖచ్చితంగా చూడవలసిందే. ఎలా ఉందంటే, బ్రహ్మ ఆనందం సినిమా ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకులు ఆసక్తి ఏర్పడడానికి ముఖ్య కారణం నిజ జీవితంలో తండ్రి కొడుకులైన బ్రహ్మానందం మరియు రాజా గౌతమ్ తాత మనోడ్లా ఎలా కనిపిస్తారో అనేది. కొత్త దర్శకుడు నిఖిల్ ఈ అంశాన్ని చాలా బాగా చూపించే ప్రయత్నం అయితే చేశారు. సినిమా మొదట్లో కొంత కన్ఫ్యూజ్ ఉండగా కథ నడుస్తున్న కొద్దీ పాత్రల పరిచయం, నేపథ్యం ఆసక్తిని పెంచుతుంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్ మరియు రాజా గౌతమ్ మధ్య ఉన్న ట్రాక్స్ బాగా ఆకట్టుకుంటాయి. బ్రహ్మానందం పాత్రలోకి ప్రవేశించిన తర్వాత కథలో వేగం పెరుగుతుంది. ఊరికి వెళ్లడం, అక్కడ ఆస్తి అమ్మడం అనుకుంటున్న సమయంలో బ్రహ్మానందం ఇచ్చిన ట్విస్ట్ సెకండ్ హాఫ్ మీద ఆసక్తి పెంచుతుంది. ఇక సెకండ్ హాఫ్ ప్రారంభంలో కామెడీతో నవ్విస్తూ, మరోవైపు భావోద్వేగంతో ఏడిపించాలని దర్శకుడు ప్రయత్నించినట్టు కనిపిస్తుంది. కానీ అటు కామెడీకి ఇటు ఎమోషన్ కి మధ్య సరిగా సమతుల్యం కొరవైంది. సినిమాలో దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ మంచిదే, కానీ దాన్ని తెర మీద చూపించడంలో కొంచెం విఫలమయ్యారని అనిపిస్తుంది. వృద్ధాప్యంలో తోడుకుండాలి అనే పాయింట్ బాగుంది, కానీ దానికి తగ్గ భావోద్వేగం ఎక్కడో మిస్ అయ్యారనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా ప్రేక్షకులను ఆనందింపజేసే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. కాస్త లాజిక్స్ కి దూరంగా ఉంటుంది. ఈ విషయంలో మరింత జాగ్రత్త పడితే బాగుండేది. మొత్తం మీద థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులకు ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూసిన అనుభూతి అయితే కలుగుతుంది. ఎవరెలా చేశారంటే, ముందుగా ఈ సినిమాలో బ్రహ్మానందం గురించి మాట్లాడుకోవాలి. వయసు రీత్యా కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉన్న బ్రహ్మి తనలోని నటుడు ఇంకా బతికే ఉన్నారని తెలియజేశారు. గౌతమ్ పరిణితితో కూడిన నటనతో ఆకట్టుకున్నారు. ఇక వెన్నెల కిషోర్ విషయానికి వస్తే, ఈ సినిమాలో లీడ్ లో కనిపించిన అనుభూతి అయితే కలుగుతుంది. వెన్నెల కిషోర్ వచ్చిన ప్రతిసారి ప్రేక్షకులు బాగా నవ్వుతున్నారు. ఇక మిగిలిన నటినటులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమా స్థాయి తగ్గట్టు ఉంది. ఎవరి మాట, బ్రహ్మ ఆనందం అందరికీ ఆనందాన్ని ఇస్తుంది.